మనం చిన్న పాజ్ ఇచ్చి సరే ఒక్కసారి మనం Sure. నెల్లూరు నీరజ ఆ కొటక్ మహేంద్ర ఫ్రాంక్ కాల్ అవును ఇండస్ట్రీలో ఒక స్టార్ నటుడు స్టార్ రైటరు ఉమ్, 70 సార్లు విన్నారంట. అవును ఎవరైనా తనిఖీలు భరణిశారు తనిఖీలో భరణిశారు మాకు కరోనా టైంలో శేషు జబర్దస్త్ శేషు ఉన్నారు అవును. కదా, అన్న ఫోన్ చేశారు. మేము అది కరోనా టైంలో మేమిద్దరం ఖాళీగా కూర్చొని అన్న ఒక కామెడీగా సరదాగా అనుకుంటున్నాం, స్క్రిప్ట్ కూడా రాసుకోలేదు అది. తను నా మాటల మధ్య నడుస్తుంది అది. నడుస్తూ నేను ఒక ఫ్రాంక్ కాల్ చేస్తానే, నువ్వు ఒక మాట్లాడుకుందాం, మనం ఒక జనరల్గా ఒక వినడానికి ఒక ఆడియో చేసుకుందాం అనేది ఒకటి వచ్చిందనమాట. సరే ఏం చేద్దాం, నేను బ్యాంక్ కాల్ చేసినట్టు ఎందుకు ఆ రోజు ఏదో టీవీలో చూసాం, దీన్ని ఫన్నీగా చేస్తే ఎలా ఉంటుంది అని ఒక ఆలోచనతోటే తన రైటింగ్ ఏమో అనుకోలేదు. అక్కడ ఆ కన్వర్జేషన్ జరుపుకున్నాం ఒక 10 నిమిషాలు, ఇలా మాట్లాడుకుందామని. తను వెళ్ళి మాట్లాడిన దానికి నేను బయట అవును, నేను ఇంట్లో ఉన్నా, తన ఇంటి వాకిటి బయట ఉన్నారు. అంతే గ్యాప్లోనే మాట్లాడుకున్నాం. ఫోన్ చేసి నేను కొటక్ మహేంద్ర నుంచి మాట్లాడుతున్నానండి, ఎవరు ఏం మాట్లాడేదని చెప్పి మీ ఇద్దరు